వార్తల్లోకి తిరిగి స్వాగతం. ఆధునిక కాలంలో ఇంగ్లీష్ భాషపై విద్యార్థులకు సరైన అవగాహన ఉండాలని IFCS ఎగ్జామ్స్ నిర్వాహకులు రవికుమార్ తెలిపారు. ఇందుకుగాను ఆదివారం లక్ష్మీపురంలోని SRMO హై స్కూల్లో IFCS ఎగ్జామ్స్ ఏర్పాటు చేశామన్నారు. తిరిగి మార్చిలో కూడా ఈ ఎగ్జామ్స్ను చేపట్టనున్నామని ఆయన చెప్పారు. ఇన్స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్, బ్రిటిష్ కౌన్సిల్, నేషనల్ నాలెడ్జ్ కమిషన్ సంయుక్తంగా నిర్వహించినటువంటి పరిశోధనతో 6 స్కిల్స్ పైన లిజనింగ్, రీడింగ్, రైటింగ్, గ్రామర్ అండ్ స్పీకింగ్ స్కిల్స్లో ఈరోజు అనగా 16/2/14వ తేదీన SRMO హై స్కూల్, ఓరియంటల్ హై స్కూల్లో ఈ పరీక్ష జరుగుతున్నది. దీన్ని ఒలింపియాడ్ టెస్ట్గా పిలుస్తున్నాం. మొత్తం స్టేట్ లెవెల్లో ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనూ ఇదే రోజు ఇదే టైంకి ఈ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షలో అర్హులైన వారందరికీ సమ్మర్లో జరిగేటటువంటి ఉచిత వేసవి శిక్షణలో 6 స్కిల్స్ పైన 6 మెటీరియల్స్తో వారికి ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ స్కిల్స్ని స్పాన్సర్ చేయడానికి బుక్స్ కొంతమంది ముందుకు వచ్చారు. వారి తరువాత జరిగేటటువంటి కార్యక్రమంలో ఎవరెవరు వీటికి స్పాన్సర్ చేస్తున్నది వారి వివరాలు కూడా ప్రకటించడం జరుగుతుంది. ఈ పరీక్ష మరి మార్చి నెలలో కూడా మరొకసారి నిర్వహించడానికి ఇన్స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్ IFCS నిర్ణయించింది. సాయి కృష్ణ టౌన్షిప్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ సిబ్బంది సమావేశం ఆదివారం నాడు గుంటూరు నగరంలో జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల మార్కెటింగ్ సిబ్బంది ఈ సమావేశానికి హాజరయ్యారు. టౌన్షిప్స్ అధినేత శేషారావు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ నమ్మకంతో ప్రజలలో కంపెనీని ముందుకు తీసుకువెళ్లాలన్నారు. కంపెనీ యొక్క చేయూతతో మనం నడుపుకోవడం అనేది మన అదృష్టం. అలా 10 మందిని ఎడ్యుకేట్ చేయగలిగితే 1000 టార్గెట్ అనేది మన కష్టమే కాదు, అది చాలా ఈజీగా కంప్లీట్ చేయగలుగుతాం. అందరూ సహకరించండి. నా ప్రయాణంలో మీరందరూ చక్కగా పాల్గొని ఈ ప్రయాణాన్ని సక్సెస్ చేద్దామనే ఉద్దేశంతో గుంటూరులో నేను నడుము కట్టాను. దానికి సహాయ సహకారాలు ఎల్లవేళలా నాకు సంస్థ అందజేస్తుంది. రాష్ట్ర విభజన జరగాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ నిరసనను ఢిల్లీలో తెలపడానికి సీమాంధ్ర NGOలు శనివారం రాత్రి రైళ్లలో బయలుదేరారు. సీమాంధ్రలో రాష్ట్ర సమైక్యతను కోరుతూ నిరసనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఏ కోసైనా చూసినా విభజన ఆగే సూచనలు మాత్రం కనిపించడం లేదు. గుంటూరు తాలూకా సెంటర్లో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ ఆదివారం పోస్టు కార్డుల ఉద్యమం కొనసాగింది. మొన్నటి వరకు కార్డులను రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు రాయించగా మొన్న రాష్ట్రపతి విభజన బిల్లును అంగీకరించారు. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే ప్రస్తుతం కార్డులు రాస్తున్నారు. ఆదివారం పోస్టు కార్డుల ఉద్యమ శిబిరంలో మీడియాతో వెంకటసాయి యాదవ్, మహిళా నాయకులు తదితరులు మాట్లాడారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లెటర్స్ ద్వారా మాకు సమైక్యాంధ్రగా ఉండాలని చెప్పి కోరుకుంటూ లెటర్స్ రాయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ రాష్ట్రపతి గారు ఈ టీపీలను పార్లమెంట్లో పెట్టడం చాలా చింతిస్తున్నాము. ప్రజల మనోభావాలను తెలియపరచకుండా తెలియపరుస్తుంటే వాళ్ళు సమైక్యాంధ్ర కట్టుబడి ఉన్న వాళ్ళందరూ మంచి చెడ్డ మాట్లాడి 2 వైపులా ఉన్న వాళ్ళని పిలిచి ఈ మనోభావాలను కూర్చోబెట్టి మీకు అనుకూలంగా చేస్తామని చెప్పకుండా ఆయన ఏకపక్షంగా టీపీని తీసుకొచ్చి లోక్సభలో పెట్టడం చాలా దిగ్బంధించాల్సిన విషయం. ఏదేమైనప్పుడు సోనియా గాంధీ సొంత నిర్ణయంతో తీసుకుంటూ ముందుకెళ్తాం. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసిన వాళ్ళ మాటలు వినకుండా వాళ్ళు సొంతగా వెళ్తాం కూడా ఖండిస్తున్నాము. సంఖ్యలో వచ్చి ఈ ఉద్యమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి కోరిక ఏంటంటే ఏ విధంగానైనా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి, మన రాష్ట్రాన్ని సమైక్య రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. ప్రజలు ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. అన్యాయంగా
నిజంగా రాష్ట్రపతి గారు నా చేతిలో పవర్స్ ఉన్నాయని ఒంటెద్దు పోకడలతో నియంత్రణతో నేనేం చేసినా చెల్తుంది, నన్ను ఎవరు ఏమి అనలేదని ఆయన టీవీల మీద సంతకం పెట్టి పార్లమెంట్కి పంపడం జరుగుతుంది. పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలకు సీమాంధ్ర మినిస్టర్స్కి ఒకటే చెప్తున్నామండి, మీరు ప్రాణత్యాగం చేసైనా సరే సీమాంధ్రను యునైటెడ్గా ఉంచేసి, ఆంధ్రప్రదేశ్ను యునైటెడ్గా ఉంచేసి మీరు ప్రజల గుండెల్లో ఎప్పుడూ నిలిచిపోవాలని ఈ రాష్ట్రపతికి, సోనియా గాంధీకి, ఇలాంటి వాళ్లకు షిండేని ఈరోజు కూడా చెప్తున్నారండి. ఈ రోజుకి 61 రోజు నుండి పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా సుమారు 5 లక్షల పైన కార్డుల ద్వారాగా రాష్ట్రపతి గారికి, ఇటు సుప్రీంకోర్టు జస్టిస్ గారికి కూడా పంపించడం జరిగింది. కానీ అసెంబ్లీలో తిరస్కరించినటువంటి బిల్లుని రాష్ట్రపతి ఆమోదం చెంది మళ్ళీ పార్లమెంటు పంపించడం ఒక దారుణమైనటువంటి విషయం. ఈ పార్లమెంటులో కూడా ఈ సీమాంధ్ర ఎంపీలు ఇది అన్యాయం, ఈ విభజన వద్దు అని అడగడానికి స్పీకర్ దగ్గరకు పోతే ఇతర రాష్ట్రాల ఎంపీలని ఒక గుండాల్లాగా ఉపయోగపెట్టి ఇక్కడ సీమాంధ్ర ఎంపీల మీద దాడి చేయడం చాలా అమానుషం. జిల్లాలో విద్యుత్ కోతలను ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు రావుల వెంకయ్య డిమాండ్ చేశారు. విద్యుత్ కోతల వలన పంటలకు తగిన విధంగా సాగునీరు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మీడియా సమావేశంలో రైతు సంఘం నాయకులు శ్రీనివాసరావు, బాబురావు, రంగారెడ్డిలు పాల్గొన్నారు. విద్యుత్ కోతలు ప్రారంభమైనవి. వాస్తవానికి ఏప్రిల్, మే నెలలో జరగాల్సినటువంటి విద్యుత్ కోతలు జనవరి, ఫిబ్రవరిలోనే కోతలు మొదలైనవి. బాగా పంటకు వచ్చినటువంటి అన్ని పంటల మీద కూడా ఈ విద్యుత్ కోతల ప్రభావం కనపడతా ఉంది. అది మిర్చి కానీ, పత్తి కానీ, లేకపోతే ఇతర కూరగాయలు కానీ, పండ్ల తోటలు కానీ, అన్ని పంటలు కూడా ఇలా ఎండిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినటువంటి విద్యుత్తు 9 గంటలు నిరవధికంగా ఇస్తామన్నటువంటి విద్యుత్తు 7 గంటలకి కోత విధించారు. మళ్ళీ ఆ 7 గంటలని 3 గంటలు, 4 గంటలకి కుదించినటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అది నిరవధికంగా లేకుండా అప్పుడప్పుడు రావటం పోవటం అనేటువంటి పద్ధతుల్లో ఇలా విద్యుత్తులు సరఫరా సరిగా లేనందువల్ల మరి రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి స్థితి కనపడతా ఉంది. మరి అందుకని మరి మేము డిమాండ్ చేస్తుంది విద్యుత్ కోతలు లేకుండా 9 గంటల విద్యుత్ అనేటువంటిది నిరవధికంగా ఇవ్వాలనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విద్యుత్ కోతలు విధించడంతో పాటు అనేక రకాలుగా మరి ప్రజల మీద, రైతుల మీద భారాలు పెంచడం కోసం గత సంవత్సరం 30,000 కోట్ల రూపాయలు భారాలు పెంచి విద్యుత్ సర్ఛార్జీల పేరుతో ప్రజల మీద బాధటం అనేటువంటి జరిగింది. ఈ సంవత్సరం మళ్ళీ 9,000 కోట్ల రూపాయలు లోటు ఉందని దీన్ని పూడ్చాలని చెప్పి ఛార్జీల పెంపుదల కోసం రంగం సిద్ధమైంది. దీని మీద మేము ప్రభుత్వాన్ని నిలదీయటం కోసం ఈఆర్సీ ముందు ధర్నాలకి లేకపోతే కార్యక్రమాలకు మేము పోయినప్పుడు, విజ్ఞప్తులు చేద్దామని పోయినప్పుడు మా మొర ఆలకించకపోగా మా మీద లాఠీ ఛార్జీలు చేసి జైలులో అరెస్టులు చేసి జైలుకు పంపించినటువంటి పూర్వరంగం జరుగుతూ ఉంది. అందులో నిజంగా విద్యుత్తు ఇవాళ ఉత్పత్తికి ధరలు పెరగటానికి కారణం వాళ్ళు చెప్పేటువంటిది రైతులకు ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్తే కారణం అని చెప్పి ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు. వాస్తవానికి రైతులకు ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్తు వల్ల మరి ఏమాత్రం కూడా అది ఇతరుల మీద భారం పడేటువంటిది కాదు. ఎందుకంటే రైతులకి ఇచ్చేటువంటి విద్యుత్తు పగటిపూట ఇవ్వటం లేదు. అది అర్ధరాత్రి 12 గంటలకి, 1 గంటకి, 2 గంటలకి విద్యుత్ ఇస్తూ ఉన్నారు. మరి అర్ధరాత్రి విద్యుత్ ఇచ్చినందువల్ల ఇది వృధాగా పోయేటువంటి విద్యుత్ తప్పితే ఇది అందరూ ఉపయోగించుకునేటువంటి విద్యుత్ కాదు. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. హెచ్ఐవి బాధితులను అందరూ ఆదరించాలి, కలెక్టర్ సురేష్ కుమార్. విభజనలో సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలు కాపాడాలి, బీజేపీ నాయకుల డిమాండ్. శాస్త్రీయ దృక్పథంతోనే సమాజాభివృద్ధి, జన విజ్ఞాన వేదిక మహాసభ. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.